వార్తల్లో ముందుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం విజయవాడ నుంచి విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయం నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను తొలగించినందుకు వారితో కలిసి నిరాహార దీక్షలో పాల్గొన్నారు. వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తప్పకుండా ఈ సమస్యను మీరు తారాస్థాయికి పార్లమెంట్ స్థాయికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరిస్తారని ఇప్పుడు వరకు కూడా ఈ దేశంలో మీరు చేసిన సేవలు అభినందనీయంగా మేము పది కూడా నమ్మాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఈరోజు 3.5 మిలియన్ టన్నులు ఉన్నప్పుడు 40,000 కాలం ఎప్పుడు ఒకలా ఉండదు, మారుతూ ఉంటదరో నాయన, మారుతూ ఉంటదరో నాయన. కాలం ఎప్పుడు ఒకలా ఉండదు, మారుతూ ఉంటదరో నాయన. అస్తమించే సూర్యుడు మళ్ళా ఉదయిస్తుంటాడు రో నాయన, అస్తమించే సూర్యుడు మళ్ళా ఉదయిస్తుంటాడు రో నాయన. గోరువెచ్చని కాంతులతో నా జీవం పోస్తాడు రో నాయన, భగభగ వండే మంటల్లో నా వెలుగునిస్తాడు రో నాయన. అమావాస్య చీకటిని చీల్చుకుంటూ మరి వెన్నెలు వస్తుందో నాయన. విశాఖ ఉక్కు రక్షణ కోసం కాంగ్రెస్ వస్తదరో నాయన, విశాఖ ఉక్కు రక్షణ కోసం కాంగ్రెస్ వస్తదరో నాయన. భారతదేశ రక్షణ కోసం కాంగ్రెస్ వస్తదరో నాయన. అన్నలారో మా అన్నలారవో శ్రామిక జనులారో నాయన. ఈ దొంగల రాజ్యం కోల్చడానికి హుషారుగొన్నాండ్రో నాయన, దొంగల రాజ్యం కోల్చడానికి హుషారుగొన్నాండ్రో నాయన. దోపిడి రాజ్యం కోల్చడానికి హుషారుగొన్నాండ్రో నాయన. రాత్రికి రాత్రి ఉన్న పళ్ళంగా అన్ని వేల మందిని తీసేస్తే ఎలా? ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ కు సంబంధించి 60% ప్రొడక్షన్ కాస్ట్ రా మెటీరియల్ అయితే కేవలం 8.5% ప్రొడక్షన్ కాస్ట్ మాత్రమే మ్యాన్ పవర్. మరి అలాంటిది మీరు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి అనుకుంటే మీరు రా మెటీరియల్ కాస్ట్ తగ్గిస్తారా 10 రూపాయలు 15 రూపాయలు, లేకపోతే మ్యాన్ పవర్ ఉన్న మ్యాన్ పవర్ ను కూడా తీసేసుకుంటూ పోతారా? ఒకవైపు ఏమో మేము దీన్ని 7 మిలియన్ టన్స్ కు తీసుకెళ్తామని చెప్తున్నారు, ఇంకోవైపు ఏమో ఉన్న వాళ్ళను కూడా తీసేస్తున్నారు. ఎలా నమ్మటం మీ మాటలు? అసలు నిజమేది అబద్ధమేది? ఒక మనిషి ఏమో మేము ప్రైవేటైజ్ చేయము అంటారు, ఇంకో మనిషి ఏమో లేదు ప్రైవేటైజ్ 2021లో చేయాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంది అని మళ్ళీ ఇంకొకరు అంటారు. ఒక నాయకుడేమో ఒకలాగా మాట్లాడతారు, ఇంకో నాయకుడు ఎలక్షన్లు వస్తే ఇంకోలాగా మాట్లాడతారు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ వేల మంది బ్రతుకుతున్నారు. ఇంతమంది కార్మికులే కాదు, కనీసం ఈ 25,000 మంది కార్మికులు అనుకున్నా కూడా ఇండైరెక్ట్ గా దీని మీద ఆధారపడి బతికే వాళ్ళు 1,00,000 మంది అయినా ఉంటారు. అంటే వాళ్ళ కుటుంబాలు అందరూ వేసుకుంటే కనీసం కుటుంబానికి 4-5 వేసుకుంటే కనీసం 4-5 లక్షల మంది దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. వీళ్ళందరూ ఏమైపోవాలి? అసలు ఇంతమంది ఇటీవల కాలంలో 6 నెలల్లోనే కేవలం 6 నెలల్లోనే ఒక అజెండాగా పెట్టుకుని 2,000 మందిని కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను తొలగించడం జరిగింది. కారణం ఏమిటి అంటే కేంద్రం నిధులు ఇస్తుందంట, ఆ నిధులు ఇవ్వడానికి కండిషను కార్మికులను తొలగించాలి అని. 5,000 మందిని అయినా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను తీసేస్తారట, 2,000 మంది అయినా పర్మనెంట్ ఉద్యోగస్తులను కూడా తీసేస్తారట. అప్పుడైతేనే కేంద్రం నిధులు ఇస్తుందట. ఇదివరకు కేంద్రం ప్రకటించిన ప్రకారం 11,000 కోట్ల నిధులు ఇస్తామని చెప్పారు. దాంట్లో 8,500 కోట్ల రూపాయలేమో ఇచ్చినట్టున్నారు. ఆ ఇచ్చింది కూడా ఒక చేత్తో ఇచ్చారు, ఒక చేత్తో తీసుకున్నారు. 8,500 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కంపెనీ వైజాగ్ స్టీల్ కని ఇచ్చారు, వెంటనే అప్పులు తీర్చడానికని ఇంకో చేత్తో తీసేసుకున్నారు, జిఎస్టీ కని ఇంకొక 500 కోట్లు తీసేసుకున్నారు.